పెన్షన్ ఇస్తానని మమ్మల్ని ఎంతో సంబరాలు పెట్టిండు. ఆ 4000 పెన్షన్ మాకు ఇయ్యలే. చాలా బాధపడుతున్నాం. బస్ ఫ్రీ మంచిగా ఉంది అమ్మా. బస్సు ఫ్రీ అని అంటే రోజేం పోతాం బస్సు ఫ్రీకి, ఇంట్లో వదిలిపెట్టి. బస్సు ఫ్రీ మాకేం అంత లేదు, నచ్చలే. ఆ బస్సు ఫ్రీ నీ ఇష్టం, మాకు కోసానికి పెట్టమని మేము అడగట్లే. మాకు ఇండ్లు లేవు, ఆ ఇండ్లు పేదోళ్ళం, ఇల్లు కిరాయి కట్టుకోలేకపోతున్నాం. మేడానికి ఇప్పటికైనా కూడా జాలి ఉంటే 4000 పెన్షన్ ఇండ్లు ఇవ్వనండి. దయకారావు ఇచ్చే మూమెంట్లో ఈమె మేడం వచ్చింది. 4000 పెన్షన్ అనేసరికి పెన్షన్ వాళ్ళం అందరం మేడానికి వేసినాం ఓట్లు. ఇండ్లు ఇస్తుంది అనుకొని మేము అందరం వేసినాం ఓట్లు. ఏది ఇండ్లు లేవు, పెన్షన్ లేదు. ఇక ఏమో ఇక గ్యాసులు అంట, అయ్యి అంట, కరెంట్ అది అక్కడ ఏముంది బొంత లేదు. జీరో అకౌంట్ వస్తుందా? జీరో అకౌంట్ లేదు, జీరో అకౌంట్ రాలే. గ్యాసులు 500 అన్నది 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఫ్రీ కరెంట్ అన్నది ఒక్క యూనిట్ ఎక్కువ అయితే మళ్ళీ 15,000-16,000 పడుతున్నాయి. అట్ట కట్టలేక అన్ని మొత్తం లూస్కానే చేసింది మేడం. ఏది నిజం లేదు. ఎవరు ఉన్నప్పుడు మంచిగా ఉండదు, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ఏం చేసిండంటే 200 పెన్షన్ని 2000 పెన్షన్ చేసిండు. మళ్ళీ అందరికి లేడీస్కి బతుకమ్మలకి చీరలు ఇచ్చిండు. ఏది మొన్న ఇచ్చిండు. మొన్న బతుకమ్మ పండగ అయిపోయినాక ఏడగట్టుకొని పోవాలి మేము. ఆ బతుకమ్మ పండగ అయినాక మాకు ఇప్పటికైనా మేడానికి దయ ఉంటే పెన్షన్ మనం అమలు చేసిన ఒప్పుకున్న పెన్షన్ మళ్ళా ఈ ఇండ్లు నువ్వు ఇస్తావా కేసీఆర్ అయితే ఇస్తాడన్న నమ్మకం ఉంది మాకు. మరి ఎందుకు కూడా మరి కేసీఆర్ని వాడగొట్టిరా. ఇగో వీళ్ళు పెట్టి 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలకి మేము దెమ్మ తిరిగినా అది మతి లేదు మాకు. మతి బ్లాక్ అయిపోయింది. మేము నమ్మిన మాటలు, ఆ మాటలు నమ్మి ఆ మాటలలో మోసపోయినాం. ఇప్పుడు తెలుసుకొని ఇక వస్తున్నాం, మళ్ళీ ఇళ్ళకే వస్తున్నాం. మాకు కేసీఆరే కావాలి. మంచి పని చేస్తాడు, మాట్లాడతాడు, కలుస్తాడు. మా వాడకైతే మొన్న వచ్చింది మేడం. మా వాడ ముఖం చూడలే, మా ఇండ్లకి రాలే, మీకేం కష్టమని అడగలే, మీకు ఏమి ఇబ్బంది అని అడగలే. మమ్మల్ని ఏడుతుంటే మమ్మల్ని బాధలలో ఉన్నా కూడా మా వాడకి రాలే. 8వ వాడ అస్సలు రాలే. నేనే గెలుస్తుంది అంటుంది మేడం. ఆమె గెలుస్తుందంట, ఆమె గెలుస్తుందని నమ్మకం అయితే లేదు. మేమేయ్యాం. ఇంత మంచి ఫ్రీ బస్ చేసిందని ఎద్దు ఓటు. ఫ్రీ బస్ చేసిండు అమ్మా. ఫ్రీ ఒకటే చాలా, పైన కూర్చోమా కింద కూర్చోమా. 20,000 ఇస్తున్నారుగా. ఏది 20,000 లేదు, గృహలక్ష్మి లేదు. 1,00,000 పడు తులం బంగారం కూడా అన్నారు. 6 గ్యారంటీలలో ఒక్కటి చేయలేదమ్మా. 6 గంటల్లో ఒకటి బస్సు ఒకటే. ఆమె మాటతోనే ఎక్కించింది బస్సు ఒక్కటే. 5 గ్యారంటీలు అట్టనే ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఒక్కటి తిప్పుతుంది. ఆధార్ కార్డు ఇచ్చింది తిరుగో అన్నది. ఇంకా తిరిగి జుట్లు పట్టుకొని గుద్దుకుంటుంటారు. వాళ్ళు అమ్మడోళ్ళు, వాళ్ళు మాదిగోళ్ళు, జంగాళ్ళు, అన్ని కులాలు. మొగోళ్ళు అయితే ఓ అని ఏడుతురు కడ్డీలు పట్టుకొని. వాళ్ళకి లేవు సీట్లు, లేవు. వాళ్ళు డబ్బులు పెట్టాలి, నిలబడాలి. మాకు డబ్బులు లేవు, ఆరామ్సే కూర్చుంటాం మేము. మొగోళ్ళని నూకేస్తాం, మాకు కావాలి సీట్లు. ఇంకా అన్ని యాత్రలు అయితే తిరిగిందిలే పాప రేవంత్ రెడ్డి. యాత్రలకు మాత్రం ఫ్రీ ఇచ్చిండు. అన్ని యాత్రలు తిరిగినాం. అయ్యి 6 గ్యారెంటీలు అయిపోయినాయి మాకు. ఇంత మంచిగా చేసిండు. మళ్ళీ ఆధార్ కార్డు 6 గ్యారెంటీలు అయిపోయినాయి మాకు పెన్షన్ ఇయ్యలే 4,000. మాకు ఇండ్లు లేక ఇండ్లు కిరాయి కట్టలేకపోతున్నాం కొడక. ఆ కిరాయి కట్టలేక అల్లాడుతున్నాం. ఈయననన్నా గెలిపిస్తే మాకు ఇండ్లు ఇస్తాడు, ఈ 4,000 పెన్షన్ ఇస్తాడన్న నమ్మకంతో గెలిపిస్తున్నాం.